అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన పాఠ్యపుస్తకాలలో 6వ తరగతి సామాన్య శాస్త్రము అంటే సైన్స్ గురించి అయితే క్విక్ రివ్యూ చేద్దాం. సో గైస్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మా రానున్న అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు చేరుతూ ఉంటాయి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలో మీకు మెథడాలజీ క్విక్ రివ్యూస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. న్యూ సిలబస్ అనమాట. క్విక్ రివ్యూ చేసి వాటిలో కూడా కీ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం 6వ తరగతి సామాన్య శాస్త్రంకి వెళ్దాం ఒకసారి. సో ఇది మీరు చూసినట్లయితే ఇది 2020లో ముద్రించబడిన పుస్తకం. అండ్ దీంట్లో ఉండేటటువంటి ముందు మాటలు మనం బాగా పరిశీలించినట్లయితే కొన్ని సూచనలు అయితే తెలియజేశాడనమాట. దాని ప్రకారం సామాన్య శాస్త్రంలో విద్యా ప్రమాణాలు ముఖ్యంగా 7 రకాలుగా విభజించి మనకి ఇవ్వడం జరిగింది. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం, నిజ జీవితంలో వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం, ఇలా 7 మనకి విద్యా ప్రమాణాలు ఇచ్చారు. దీంట్లో అయితే మొత్తం మనకి ఇక్కడ మీరు చూడొచ్చు 12 పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి. సో మనకైతే ఇప్పుడు స్కూల్లోకి సరఫరా అయిన పుస్తకాల్లో మీరు చూసినట్లయితే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3గా విభజించారనమాట 4 పాఠాలని. సో అందులో భాగంగా అయితే ఈరోజు మొదటి 2 పాఠాల గురించి ఇక్కడ రివ్యూ చేద్దాం. సో ఫస్ట్ లెసన్ మనం చూసినట్లయితే మనకు కావాల్సిన ఆహారం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా డిఎస్సి మరియు టెట్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలామంది చూస్తూ ఉంటారు, ఒకరు ప్రిపేర్ అయ్యి వచ్చి మళ్ళీ చెప్తూ ఉంటారు. అలాంటి క్లాసులు దయచేసి అవాయిడ్ చేయండి అని నేను సజెషన్ చేస్తాను. సో మీరు ఎప్పుడు కూడాను టెక్స్ట్ బుక్లో ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెక్స్ట్ బుక్ని ముందు క్విక్ రివ్యూ చేసుకోండి, చదువుకోండి, వాటికి రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. అలా అయినప్పుడు మాత్రమే 100కి 100 పాళ్ళు మీరు న్యాయం చేయగలుగుతారు. లేదనుకుంటే వాళ్ళు ఏదైనా సరే ప్రిపేర్ అయ్యి వాళ్ళకి అన్నెసరీ కావచ్చు, బట్ మీకైతే నెసరీ కావచ్చు. ఎందుకంటే ఒక లెసన్ ఒక సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఆయన దృష్టిలో చాలా చిన్న విషయాలని కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాడనమాట. సో అలాంటప్పుడు ఆ విషయాలు మీకు చాలా పెద్ద విషయాలు కావచ్చు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ని ఆమూలాగ్రం చదవండి. చదివిన తర్వాత మాత్రమే మెటీరియల్కి వెళ్ళండి, లేకపోతే వీడియో లెసన్స్ అనేవి చూడండి. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్లు అనేవి మీకు అందుబాటులో లేవు కాబట్టి ప్రతి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి లైన్ టు లైన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చూడండి అండ్ మీ కామెంట్స్ అయితే చెప్పండి, ఇంకా ఎలా బెటర్గా చేస్తే బాగుంటుందని. డెఫినెట్గా అయితే మీకు యూజ్ఫుల్ అయ్యేటట్లుగా అయితే మళ్ళీ వీడియోస్ అని మేము ముందు తీసుకొస్తాం. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో మనకు కావాల్సిన ఆహారం పాఠ్యాంశం, అభ్యసన ఫలితాలు చూద్దాం. వివిధ ఆహార పదార్థాలు, వాటి యొక్క దినుసులు, కొత్త పదం వచ్చిందండి, దినుసులకు ఉదాహరణ ఇవ్వగలుగుతాడు. వివిధ ఆహార వనరులను గురించి తెలుసుకుంటాడు, ప్రశ్నలు అడుగుతాడు, ఆహార పదార్థాల తయారీ మరియు నిల్వ చేసే పద్ధతులు వివరిస్తాడు, ఆహారాన్ని తయారు చేసే నిల్వ చేస్తారు. అంతేకాకుండా వివిధ ఆహార వనరుల పట్ల ప్రశంస చూపుతారు, ఆహారం పదార్థాలు వృధాను నియంత్రిస్తారని ఇవ్వడం జరిగింది. ఇక స్టార్టింగ్లో చూసుకుంటే మీకు ఒక అంగడి కనిపిస్తుంది. సో ఇది ఒక ఎగ్జిబిషన్ అనమాట. సో ఎగ్జిబిషన్లో ఇక్కడ చూసినట్లయితే ఈవిడ మనకి రకరకాల వంటకాలు పెట్టి ఏదో ప్రదర్శిస్తున్నట్టు లేదా అమ్ముతున్నట్టు అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. కీర్తన, ఆమె సోదరుడు అభిషేక్ ఒక గ్రామంలో నివసిస్తున్నారు. వాళ్ళు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు కొనుక్కున్నారు. ఎగ్జిబిషన్ స్టాల్లో ఉన్న ఆహార పదార్థాలు చూడండి అని ఇచ్చాడంట. అన్నం, చేపల కూర, బొంగు చికెన్, ఐస్ క్రీమ్, మొలకెత్తిన విత్తనాలు, పాయసం, వడ, పోటిక్కలు. సో చూసారా, ఇక్కడ కొత్తగా వచ్చింది. దీని గురించి మళ్ళీ లెసన్లో మాట్లాడదాం. పోటిక్కలు, కివి పండు, ఫ్రెంచ్ ఫ్రైస్, రాగి సంకటి, రోజ్ మిల్క్, పనసకాయ, అదేవిధంగా గులాబ్ జామ్, లడ్డు, యాపిల్ పళ్ళు అంటూ కొత్తగా ఇచ్చాడనమాట. సో మీకు ఇష్టమైన ఆహార పదార్థం ఏమిటి అండ్ ఇప్పటి వరకు మీరు తినకపోయినటువంటివి ఏంటి అనే అంశాలు ఇక్కడ రాయమని ఒక టేబుల్ అయితే ఇచ్చాడనమాట విద్యార్థులకు సంబంధించి. సో ఇప్పుడు తినడం అంటే నేనైతే పోటికలు కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇంతవరకు తినలేదు. సో అలా మీకు ఉంటాయి కదా, సో పిల్లలకు సంబంధించింది ఇది. సో తర్వాత నేనేం తిన్నావు దాని గురించి అడుగుతూ మిత్రులకు సంబంధించి ఒకటి ఇవ్వడం జరిగిందనమాట పిల్లలకి. ఇక మనం చూసుకుంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చాడండి. ప్రతిరోజు వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకుంటాం. భోజనంలో పప్పు, కూరలు అన్నీ తీసుకుంటాం సరసాధనం. అయితే ప్రత్యేక సందర్భాల్లో మనం ఆహారం తింటాం. సో ఆహార పదార్థాలు దేంతో తయారవుతాయి అని చెప్తూ కింద ఒక బోర్డు అయితే ఇచ్చాడండి. సో మీకు తెలుసా అంటే ఒక మాట అయితే ఇచ్చాడు. ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 16. గతంలో ఇది మనకి 4వ క్లాస్ సైన్స్లో ఉండేది, ఇప్పుడైతే 6వ తరగతి తీసుకొచ్చారు. సో ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 ఎందుకు జరుపుకుంటారు అంటే 1945 అక్టోబర్ 16న మనకి FAO ఏర్పడింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది అనమాట. గుర్తుంచుకోండి, FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 16న ఏర్పడింది. అందుకే ప్రతి ఏటా కూడా ఆ రోజును ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలితో అలమటించే ప్రజలను బాధలను తెలియజేసి అందరికీ ఆహార భద్రత మరియు పోషక విలువలు గల ఆహారాన్ని అందించడం.
సో ఆకలితో ఉన్న వాళ్ళని గుర్తించడం, అందరికీ ఆహార భద్రత తెలియజేయడం, పోషక విలువల ఆహారం అందించేటట్లుగా కృషి చేయడం అనేది, ప్రపంచంలో అందరికీ అవగాహన కల్పించడం అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. ప్రతి సందేశం ఒక కొత్త సందేశాన్ని ఇస్తూ దినోత్సవాలు జరుపుకుంటుంటారు. ఇది మనకు ఉండేటటువంటి FAO. మరి తర్వాత ఆహారంలో దినుసులు అంటే ఏమిటి? ఇక్కడైతే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను మనం దినుసులు అంటాము అంటూ ఒక లైన్ అయితే ఇచ్చాడనమాట. సో ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలు తయారు చేసే దినుసులను కనుగొండి అంటూ ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే పులిహోర చేసేటప్పుడు కావాల్సిన పదార్థాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బియ్యం, నూనె, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, పసుపు, ఇంగువ మొదలైనవి మనకి పులిహోర తయారు చేయడానికి అవసరమైనటువంటి దినుసులు అనమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే మీకు తెలుసు అంటూ మరొక వాక్యం అయితే ఇచ్చాడు. UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థంలో 40% వృధా అయిపోతుందట. అంటే 40% వేస్టేజ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ఇక తర్వాత FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2018 విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం భారతదేశంలో 195.9 మిలియన్ మంది పోషకాహార లోపానికి గురి అవుతున్నారు. అంటే మనకి 19.59 కోట్ల మంది, అంటే చూసారా 19,59,00,000 మంది పోషకాహార లోపంతోనే గురి అవుతున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఈ రెండింటి మీద ఒక ప్రశ్న రావడానికి 99% ఛాన్స్ అయితే ఉంది. సో గైస్ ఈ 2 పాయింట్లను మర్చిపోవద్దు, హైలైట్ చేయండి. ఇక ఆహార వనరుల గురించి మాట్లాడదాం. ఓకే, ఆహారం అనేది చాలాసార్లు మొక్కల నుండి వస్తుంది, కొన్నిసార్లు జంతువుల నుండి వస్తుంది. మరి మొక్కల నుండి వచ్చేవి, జంతువుల నుండి వచ్చేవి ఒకసారి చూద్దాం. మొక్కల నుండి అయితే మనకు వచ్చే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు. అదే జంతువుల నుండి వచ్చేవి అయితే గుడ్లు, పాలు, మాంసం. ఇతర వనరులు లభించే ఆహార పదార్థాలు ఉప్పు. ఇది నీటి నుండి వస్తుంది అనమాట. ఇది మొక్కలు కాదు, జంతువులు కాదు, మనకి నీటి నుండి, సముద్రపు నీటి నుండి వస్తుంది అనమాట. ఎలా అనమాట. ఇక కొన్ని ఆహార పదార్థాలు అయితే ఇచ్చారు. ఇందులో మొక్కలు ఉండేవి, జంతువులు ఉండేవి, ఇతరాలు ఏవి అని అడిగాడు అనమాట. సో చూడండి ఒకసారి. అన్నం, బియ్యం అనేది మొక్క నుండి వస్తుంది. నీరు ఇతరం అని రాస్తాం. ఇది మొక్క నుండి రాదు, జంతువు నుండి. షేమియా. సో చూసారు కదా, ఇక్కడ కొన్ని మనకి ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మీకు రాసి ఇమ్మన్నాడు అనమాట. ఓకే, సో సేమియా అనేది మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి మొక్క నుండే లభిస్తుంది. ఎండు ద్రాక్ష మొక్క. సో ఇవన్నీ కూడా ప్లాంట్సేనండి, అన్ని ప్లాంట్సే. పాలు వచ్చేసి యానిమల్, వేరుశనగ ప్లాంట్ అండ్ నూనె ప్లాంట్, మిరపకాయ ప్లాంట్, నూనె, ఒకసారి ఉప్పు, అదర్స్ అండి. ఇలా మనం అయితే ఏం చేస్తామంటే వాటిని క్లాసిఫై చేసి రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి చాలా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉండే పారాగ్రాఫ్ అండి ఇది. సో గుర్తుంచుకోండి, ఒక క్లీన్గా చదువుదాం ఒకసారి. వీలైన ఉదాహరణతో పై పట్టిక నింపండి. మనందరికీ తెలుసు ఆవు, గేదె పాలు, మేక, గొర్రెల నుండి. చూడండి ఒకసారి. ఆవు, గేదెల నుండి మనకి పాలు వస్తాయి. మేక, గొర్రెల నుండి మాంసం, మటన్ అంటాము. కోళ్ళ నుండి కోడి మాంసం, చికెన్. పందుల నుండి పంది మాంసం, ఫోర్క్. చూసారు ఇక్కడ చాలా పదాలు అడిగాడు అనమాట. మేక లేదా గొర్రె మాంసాన్ని ఏమంటారు? మటన్ అంటారు. కోడి మాంసాన్ని ఏమంటారు? చికెన్ అంటారు. పంది మాంసాన్ని ఏమంటారు? ఫోర్క్ అంటారు. పక్షుల నుండి గుడ్లు లభిస్తాయి. పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి మొదలైనవి పాల నుండి వస్తాయి. తేనె పట్టు నుండి లభిస్తుంది, ఒక మంచి ఆహార పదార్థం. దీని ద్వారా మనకు స్పష్టమైనది ఏమంటే జంతువుల నుండి అనేక రకాల ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. మీకు ఇంకో ఉదాహరణ రాయగలరంటే ఒక ప్రశ్న అడిగాను అనమాట. అంతేకాకుండా కొన్ని మొక్కల్లో భాగాలు మన అందరూ తెలుసుంటాయి కదా, ఆకులు, పుష్పాలు, కాయలు. మనకు ఆహారంలో ఇవి కూడా ఉపయోగపడుతుంటాయి. ఉదాహరణకి చెరుకు, ఉల్లి, వెల్లుల్లి, పసుపు, అల్లం మొదలైనవి కాండాలు. ఇక్కడ గుర్తుంచుకోండి, చెరుకైన కాండమే, ఉల్లి కూడా కాండమే, వెల్లుల్లి కాండమే, పసుపు కాండమే, అల్లం కాండమే. సో చాలామంది ఉల్లి, వెల్లుల్లి వేరని చెప్పేస్తూ ఉంటారు, పసుపు కూడా వేరని చెప్తారు, అల్లం వేరని చెప్తారు. ఇవన్నీ కూడా మనకి కాండాలు. గుర్తుంచుకోండి, ఇవి కాండాలు అనమాట. అలాగే మొక్కలోని ఆకులు, వేర్లు, గింజలు కూడా మనకి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీకు ఒక పట్టిక ఇచ్చాడనమాట. ఈ పట్టికలో ఏం చేయమన్నాడంటే మొక్క భాగాలు వేటి నుండి వస్తుందని అడిగాడు. సో వాటిని ఒక్కొక్క దాన్ని చూద్దాం ఒకసారి. మామిడికాయ అయితే మనకు కాయ అని మనకు తెలుసు. ఇక తర్వాత పుదీనా అనుకోండి ఆకండి, అండ్ చెరుకు అయితే కాండం, బంగాళదుంప చూసారా ఇది కూడా దుంప ఉంటుంది, దుంప మాత్రం కాదు కాండం, ఉల్లి కాండం, కాలీఫ్లవర్ పుష్పం, వేరుశెనగ. సో వేరుశెనగ చూసారా, వేరుశెనగ వేరుంది అనుకోకండి, ఇది విత్తనం. టమాటా పండు లేదా కాయ, మరి బియ్యం గింజ, పెసరు చూసారు కదా బియ్యం గింజలు అని చెప్పాలి, అదే పెసరు అయితే విత్తనాలు అని చెప్పాలి, గుర్తుంచుకోండి.
క్యాబేజీ అనేసరికి ఇది కూడా ఆకులేనండి. యాపిల్ అయితే మనకి కాయండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే క్లాసిఫై చేసుకోవాలి. సో వీటిపైన కూడా మనకి ప్రశ్న అడగవచ్చు. సో వేరుశనగ అనేది వేరు నుండి వస్తుంది, విత్తనం నుండి వస్తుంది, గింజ నుండి వస్తుంది అని అడిగారు అనుకోండి, విత్తనం అని చెప్పండి. బియ్యం అనేసరికి గింజలు అని చెప్పండి. మళ్ళీ వచ్చింది గింజలు విత్తనాలకు తేడా ఏమిటి? సో నెక్స్ట్ లెసన్లో వీటి గురించి మీకు క్లాసిఫై చేస్తాము. సో తర్వాత భారతీయ సుగంధ ద్రవ్యాల గురించి ఒక మాట అయితే ఇచ్చాడండి. సుగంధ ద్రవ్యాలు చూడండి, ఉష్ణమండల మొక్కల్లో కొన్ని సుగంధ భరిత భాగాలను కొన్ని మొక్కలు కలిగి ఉంటాయి. వీటినే మనం సాంప్రదాయబద్ధంగా ఆహారం రుచిని పెంచుటకు వినియోగిస్తుంటాం. సుగంధ ద్రవ్యాలు కొన్ని మొక్కలు బెరడు కానివ్వచ్చు, దాల్చిన చెక్క అంటాం, ఆకులు కావచ్చు, మనకి బిర్యానీ లీఫ్ అంటాం, పుష్పాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనం ఇక్కడ లవంగా తీసుకుంటాం కదా అనమాట. లేదా కాండం నుండి కాండాలను ఆకులను రుచి రంగు నిల్వకు పెంచడానికి ఉపయోగిస్తుంటాం. యాలకులు, నల్ల మిరియాలు, కరివేపాకు, మెంతులు, సోపు, వాము, బిర్యానీ ఆకులు, జీలకర్ర, ధనియాలు, పసుపు, లవంగాలు, అల్లం, జాజికాయ మరియు దాల్చిన చెక్క, ఇవన్నీ కూడాను మనకి సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తుంటాం అని చెప్పాడనమాట. ఇక తర్వాత ఎడం వైపు చూసుకున్నట్లయితే వివిధ రకాల ఆహార పదార్థాలను వండడానికి మనకు అనేక దినుసులు అవసరం. దినుసులను లభించేది మొక్కలు, జంతువులు, నీరులోని దేని నుండైనా మనం కొన్ని అధికంగా మరికొన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తుంటాం. ఎందుచేత అని అడిగాడు అనమాట. అయితే ఆహారం తయారు చేసే పద్ధతుల గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ జీవించి ఉండడానికి మనం పెరుగుదలకు ఆహారం ముఖ్యమైన అవసరం. ఆహారం వండడం, తయారు చేయడం ఒక కళ, ఒక ఆర్ట్ అని చెప్పాడనమాట. వివిధ రకాల పద్ధతుల ఆహారాన్ని మనం వండడం జరుగుతుంది. పట్టికారులో కొన్ని ఆహార పదార్థాల తయారీలు మరియు ఆహార పదార్థాలు ఉన్నవి. తయారీ పద్ధతికి ఎదురుగా ఉన్న ఈ పద్ధతిని వినియోగించి తయారయ్యే పదార్థాలను రాయండి అని అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి, ఉడికించడం అన్నం పప్పు, ఆవిరిలో ఉడికించడం. సో ఆవిరిలో మనం సాధారణంగా ఏం ఉడికిస్తాం చెప్పండి? ఇడ్లీలు అంటాం. అదేవిధంగా మన ప్రాచీన వంటకం కుడుములు అంటాం. అంతే. ఇప్పుడు రీసెంట్గా ఏమొచ్చాయి కేక్స్ కూడాను మనకి ఆవిరిలో వండిస్తాం. పులియబెట్టడం అనేసరికి బ్రెడ్ అని మనకు ఒకటి తెలుసు, కానీ మీరు తినే జిలేబీ కూడా పులియబెడతారు. అంతేకాకుండా కేకులు కూడా మనకి పులియబెడతారు. ఎక్కువ నూనెలో వేయించడం, చికెన్, అదేవిధంగా మాంసం, అదేవిధంగా చేప, వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తారు. ముక్కలుగా కోసి కలపడం. సో మనకు తెలుసు కదా, ఇక్కడ మనకి ఏం చేస్తామంటే నిమ్మకాయ కానీ, ఏవైతే ఊరగాయలు అంటాం కదా, మామిడికాయ కానివ్వండి, ఇవి ఏం చేస్తాం, ముక్కలుగా తరిగేసి వాటిని మనం ఆవగాగ్గా స్టోర్ చేస్తాం అనమాట. ఇది అండి. సో ఇంకా తర్వాత అంటే వాడిచ్చినవి మనం నేర్చుకుందాం. ఇంకా అదనంగా ఉండేవి మనకి అవసరం లేదు, ఎందుకంటే వీటిపైన వాడు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. రుచికరమైన ఆహారం అంటే ఏమిటి? మనం సాధారణంగా ఆహారం రుచికరంగా ఉన్నది అంటాం, కానీ ఆహారం ఎందుకు రుచి అవుతుంది? ఆహార పదార్థం యొక్క రుచి దానిలో పదార్థాలు దినుసులపైన ఆధారపడి ఉంటుందా? ఎస్ అండి, దినుసులపైన ఆధారపడి ఉంటుంది. మీకు ఏదైనా ఆహారం పదార్థం వండే విధానం తెలుసా అంటూ మరో ప్రశ్న అడిగాడు అనమాట. ఉద్దేశం ఉప్మా గురించి అయితే ఇక్కడ ఇచ్చాడు. ఉప్మా గురించి అయితే నేను స్కిప్ చేశాను. కొందరు కూరగాయలు పండ్లతో అనేక రకాల ఆకారాలు చెక్కడం మనం చూస్తుంటాం. దీన్ని వెజిటబుల్ కార్వేయింగ్ అంటాం. ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే లాస్ట్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉండేది. అంటే ఆహార పదార్థాలు అంటే కూరగాయలతో కానీ పండ్లతో కానీ వివిధ రకాల ఆకారాలు కానీ మనం తయారు చేస్తే దాన్ని వెజిటబుల్ కార్వింగ్ అంటాము. మనం సాధారణంగా విజయవాడలో మనం శాకాంబరి దేవికి ఉత్సవం చేసేటప్పుడు అయితే ఎక్కువగా చూస్తాము. ఇక ఆహారం నిల్వ చేయట, ఇక్కడ ష్యూర్ అండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉన్న ప్రదేశం. ఒకసారి చూడండి, ఆహారం నిల్వ గురించి చర్చించకపోతే ఆహారం గురించి చర్చించడం అసంపూర్ణమవుతుంది. ఎందుకంటే ఆహారం పండించడమే కాదు, తినడమే కాదు, వాటిని స్టోర్ చేయడం కూడా మనకు రావాలి. ఆహారాన్ని శుద్ధి చేసి చెడిపోకుండా ఉండేటట్లు చేయడాన్ని ఆహారం నిల్వ చేయడం అంటాం. అంటే ఆహారాన్ని క్లీన్ చేసి శుభ్రపరిచి దాన్ని స్టోర్ చేయడం అనమాట. ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే ఏమవుతుంది? సూక్ష్మజీవులు దాడి చేసి కుళ్ళింపజేసి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి అన్నమాట. అది ఉపయోగం లేకుండా చేస్తాయి. మరి ఇలాంటి విషపూరితమైన ఆహారం తీసుకుంటే కడుపులో నొప్పి, విరోచనాలు, వాంతులు, ఆరోగ్య సమస్యలు వస్తాయన్నమాట. మరి వీటిని వివిధ రకాలుగా నిల్వ చేసే పద్ధతులు ఏమిటి ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ మీకు తెలుసని క్వశ్చన్ వేసాడు, బట్ అది ఒక పద్ధతి అనమాట. సాధారణంగా మామిడికాయలు కానీ, కొన్ని రకాల కూరగాయలు కానీ, మాంసం కానీ ఊరగాయలుగా పెడతారు. గుర్తుంచుకోండి, మామిడికాయ, కూరగాయలు, మాంసం కూడాను ఆవకాయగా పెడతారండి, ఊరగాయలుగా. చేపలు ఎక్కువగా ఏం చేస్తారంటే ఎండబెడతారు లేదా పొగబెడతారు. చేపలని ఎండబెట్టడం లేదా పొగబెడతారు. గుర్తుంచుకోండి, చేపలు ఎలా నిల్వ చేసే పద్ధతి ఎండబెట్టడం లేదా పొగబెట్టడం. అదే పండ్లు అయింది అనుకోండి, పంచదార పాకంలో కానీ తేనె పాకంలో కానీ స్టోర్ చేస్తారనమాట. సో చూడండి, ఫ్రూట్స్ అనేవి ఎప్పుడు కూడాను మనకి హనీ అంటే తేనెలో మనకి స్టోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో చూడండి, మామిడికాయలు, కూరగాయలు, మాంసం
ఏం చేస్తారు, ఊరగాయ పెడతారు. చేపలు ఎండబెట్టడం లేదా పొగబెడతారు. అండ్ పళ్ళు అయితే పంచదార లేదా తేనెలో నిల్వ చేస్తారు. మరి ఆహార పదార్థాన్ని ఉపయోగించే ముందు దాన్ని నిల్వ చేయడానికి కొన్ని పదార్థాలు అయితే ఉపయోగిస్తాం. వాటిని నిల్వ చేయు పదార్థాలు అంటారు. వీటిని ప్రిజర్వేటివ్స్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం పంచదార, తేనె, పంచదార పాకం లేదా తేనె లేదా ఉప్పు, నూనె అని చెప్పుకున్నాం కదా. వీటన్నింటినీ మనం ఏమంటాం, ప్రిజర్వేటివ్స్ అంటారు. సో వాటిని నిల్వ చేసే పదార్థాలు ఉప్పు, నూనె, పసుపు, చక్కెర, తేనె. సో ఇవన్నీ కూడా సహజసిద్ధంగా మనకు లభిస్తాయి. ఇంకా కాకుండా బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు అనేవి రసాయన పదార్థాలు అనమాట. వీటిని కూడా మనకు ఉపయోగిస్తారు. కానీ ఇవి ఆరోగ్యాన్ని ఇబ్బంది కలిగిస్తాయి. ఓకేనా, అందుకోసమే వీటిని మనం ఉపయోగించడానికి ఉపయోగాన్ని తగ్గించాలి. అయితే కానీ కొన్ని రకాల రసాయనాలు మన ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి కావున మనం మార్కెట్లో అమ్మే పదార్థాలు అంటే నిల్వ చేసే పదార్థాలు తీసుకునే ముందు దాని మీద ఏం రాస్తున్నాయో ఒకసారి చదివి తెలుసుకోవాలి. వివరాలు తెలుసుకొని మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పాడనమాట. ఇక్కడ మీకు పట్టిక ఇచ్చాడండి. మీ తల్లిదండ్రులను సలహా తీసుకొని వీటిని నింపండి అని చెప్పాడనమాట. ఇక్కడ చూడండి. సో ఉప్పు, కారం, నూనె ఉపయోగించి ఊరగాయలు పెడతారు. మరి ఉప్పు మాత్రమే పెట్టేవి ఉప్పు చేప అండి. అండ్ చక్కెర పాకం ద్వారా చేసేది మనం చూస్తుంటాం గులాబ్ జామ్ అనేది చక్కెర పాకంతో పెడతారు. ఎన్ని రోజులైనా అది అలానే ఉంటుంది, చెక్కు చెదరకుండా. సో ఈ విధంగా అనమాట. ఇంకా తర్వాత చూస్తే ఆలోచించండి మరియు చర్చించండి అని ఇస్తూ ఏమన్నాడంటే ప్రస్తుతం రోజుల్లో మన ఆహారం వృధా అనేక చోట్ల జరుగుతుంది కదా. ఆహారం వృధా మన ఇళ్లలో, పాఠశాలలో ఏ విధంగా జరుగుతుంది అని దానికి ఒక రిపోర్ట్ రాయండి. దాని నివారణ చర్యల గురించి కూడా ఉపాధ్యాయులతో చర్చించండి పిల్లలకి యాక్టివ్ చేయడం జరిగింది. అయితే ప్రజలు ఆహారపు అలవాట్లను ఎలా పెంపొందించుకుంటారు అంటూ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా షూర్గా ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి అంటే ఎగ్జామినర్ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అవకాశం ఉండే ఏరియా అయితే ఇందులో కూడా ఒకటి ఉందన్నమాట. ఒకసారి చూద్దాం. ఒక ప్రాంత ప్రజలు సామాన్యంగా కొన్ని సాధారణ ఆహార అలవాట్లు కలిగి ఉంటారు. మీ గ్రామంలో పండే వరి చేలను మీరు చూసే ఉంటారు. మన రాష్ట్ర భౌగోళిక వాతావరణ పరిస్థితులు వరి పండించడానికి అనువుగా ఉన్నాయి. మన రాష్ట్ర రైతులు వరితో పాటు అనేక ఆహార ధాన్యాలు పంటలు పండించినప్పటికీ బియ్యం మనం ప్రధాన ఆహారము. బియ్యం ఉపయోగించే మనం అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తామని చెప్పారు. ఇక్కడ గోధుమలు, మొక్కజొన్న వంటివి ఇతర ధాన్యాలతో పోలిస్తే మన బియ్యం నుండి వచ్చే ఇతర పదార్థాలు ఎక్కువగా తింటాము అని చెప్పారన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక 5 మిల్లెట్స్ ఇచ్చాడు. ఈ 5 మిల్లెట్స్ కూడా మీరు కంఠస్థ పెట్టాల్సిందండి. రాగులు ఫింగర్ మిల్లెట్స్, సజ్జలు ఫెరల్ మిల్లెట్స్, జొన్నలు గ్రేట్ మిల్లెట్స్. వీటిని మీరు బై హార్ట్ చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని మిస్ చేయకండి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. దీనిపైన మీకు మ్యాచింగ్లో క్రాస్ చేసి ఇస్తాడనమాట. కొర్రలు ఫాక్స్ మిల్లెట్స్, సామలు ప్రోసో మిల్లెట్స్ అండి. ఓకేనా. సో ఇవన్నిటిని కూడా మనం ధాన్యాలు అని పిలుస్తాం. వీటిని కూడా కొన్ని ప్రదేశాల్లో ఆహారంగా ఉపయోగిస్తుంటారనమాట. ఇక కొందరు నేను ఈ ఆహార పదార్థం తినను, ఈ ఆహార పదార్థం అయితే తింటానని అంటారు. ఇది చాలా తప్పు పద్ధతి అని చెప్పారనమాట. ఇక తర్వాత జంక్ ఫుడ్ అంటే ఏమిటని ఇచ్చారనమాట. ఎటువంటి పోషక పదార్థాలు లేనటువంటి ఉప్పు, నూనె అధికంగా ఉండే ఆహార పదార్థాలు మనం జంక్ ఫుడ్స్ అని పిలుస్తాము. జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు ఊబకాయము, జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు, ఆహారం మందగించడం వంటి పరిణామాలు దారితీస్తాయి. ఇది మగతకు మరియు అనారోగ్యానికి దారితీస్తుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా. జంక్ ఫుడ్కి ఉదాహరణ పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, వేపుడు ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ కూడా మనకి జంక్ ఫుడ్స్ అంటాం అనమాట. ఓకే. జంక్ ఫుడ్స్ తినడం వల్ల వచ్చేవి ఊబకాయం, జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు, ఆకలి మందగించడం అనేవి వస్తాయి. ఈ విధంగా కాబట్టి మనం ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు ఎల్లప్పుడూ పరిశుభ్రమైనవి మరియు ఆరోగ్యకరమైనవి కాబట్టి ఇంట్లో చేసిన ఆహారాన్ని తీసుకోండి అని చెప్పాడనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఆహారానికి సంబంధించి మొత్తం అయితే డిస్క్రైబ్ చేశాడనమాట. ఇక చివరిలో మనం చూద్దాం ఒకసారి. చూస్తే ఇక్కడ కొన్ని ఇచ్చాడు. ఇడ్లీ తయారీ పద్ధతి ఏంటి అని ప్రశ్న అడిగాడు. సో ఇడ్లీ తయారీ అయితే మనకు అందరూ తెలుసు, ఆవిరిపై ఉడికించడం. చక్కెర లభించే వనరు ఏది అని అంటే మొక్కలు. ఎందుకంటే మనం చెరకు నుండి కదా మనం చక్కెర లభించేది, కాబట్టి మనం ఏమని చెప్తామంటే మొక్క అని చెప్తాము. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడండి. సో ఇందుకే మీకు ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. రాగులు మనం ఫింగర్ మిల్లెట్స్ అంటాం, సజ్జలు వచ్చేసరికి మనం ప్యారల్ మిల్లెట్స్ అంటాం, జొన్నలు వచ్చేసరికి మనం దీన్ని గ్రేట్ మిల్లెట్స్ అంటాం, కొర్రలు అనేసరికి మనం దాన్ని ప్రోసో మిల్లెట్స్ అంటామండి. ఓకే. ప్రోసో కాదండి, కొర్రలు ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ అంటాం 3. అండ్ సామలు అయితే మనకి ప్రోసో మిల్లెట్స్ అండి. సో ఈ విధంగా మనకి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ లెసన్ అయితే. సో చాలా కొత్త విషయాలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికే 20 నిమిషాలు అయింది కాబట్టి లెసన్ 2 అనేది సెకండ్ వీడియోలో మీకు ఇస్తాను. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.